టీడీపీ ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టులు కొట్టుకుపోతే వైసీపీ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల సమస్యలను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. అసంతృప్తి నేతలను కలుపుకొని రాజంపేటలో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్న సుబ్రహ్మణ్యంతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం పోటీలో బరిలో ఉన్నట్టు అన్నటువంటి ప్రచారం ముమ్మరం జరిగింది. అయితే రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి నేను అధిష్టానము ఆయనను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడని సుబ్రహ్మణ్యం అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అసమ్మతి పైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొట్టమొదటిగా మీరు ఎంపీగా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే పార్లమెంట్ అంతా కూడా తిరగడం జరిగింది. పార్లమెంట్ కాకుండా మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడం పైన మీరేమంటారు? ఇది పార్టీ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించేదానికి, రాజంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి నాకు వచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. కార్యకర్తలందరినీ మాట్లాడుకొని నాయకులను సమన్వయం చేసుకొని పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి చేస్తాం. రాజంపేటలో ఇప్పుడే చాలా అసమ్మతి కూడా ఉంటుంది. అసమ్మతి అంటే మీకు టికెట్ ప్రకటించిన తర్వాత కొంత వ్యతిరేకత కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ వారిని కలుపుకొని పోయే విధానం చూస్తుంటున్నారు? వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళు చెప్పిందంతా విని వాళ్ళని సమన్వయం చేసుకొని మేము ముందుకు పోతాం. చెంగల్రాయుడు నేను ఇండిపెండెంట్గా కూడా చేస్తానని కూడా ఒక ప్రచారం అయితే రాజంపేట నియోజకవర్గం జరుగుతుంది. ఒకవేళ అతను ఇండిపెండెంట్గా చేస్తే ఒకవేళ రాజంపేట నియోజకవర్గంలో ఏమైనా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా మీరు పూడ్చుకోగలుగుతారు? గౌరవనీయులైన చెంగల్రాయుడు గారి ఆశీర్వాదాలు నాకుండా ఆయన నమ్ముతున్నాను. నేను వారిని ఈరోజు కలుస్తాను. వాళ్ళతో మాట్లాడుకొని సమన్వయం చేసుకొని మేము ఇరువురం కలిసే చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారిని కూడా కలుపుకొని ముగ్గురం కలిసే పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి చేస్తాం. రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే అన్నమయ్య రాజంపేట నియోజకవర్గంలో దాదాపు 8 గ్రామాలు ప్రాజెక్టు కింద కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చినటువంటి హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు వైసీపీ ప్రభుత్వం. దానిపైన మీరు ఏ విధంగా ప్రజలకు హామీ ఇచ్చే విధంగా ఉంది? రాజంపేట నియోజకవర్గంలో ఎలాంటి ప్రజలకు హామీ ఇచ్చి మీరు ముందుకెళ్తారు? తెలుగుదేశం పార్టీ కట్టించిన ప్రాజెక్టులు వైకాపా పాలనలో కొట్టుకొని పోతే పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇది కేవలం 8 గ్రామాలకు సంబంధించిన విషయమేమో కానీ 6 మండలాల ప్రజల మనోభావాలకు సంబంధించింది. రాబోయే ప్రభుత్వంలో మేము వాటిని తప్పకుండా పునర్నిర్మించి ప్రజల ఆశయాలను నెరవేరుస్తాం. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఏ విధంగా ఉంది? ఎప్పటి నుంచి మీరు రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు? రేపటి నుంచి ప్రచారం మొదలు పెడుతున్నాను. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా బాగుంది. ఇది సుబ్రహ్మణ్యం చెప్తున్నటువంటి రాజంపేట నియోజకవర్గంలో రేపటి నుంచి కూడా తను ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే కూడా మరి అధిష్టానం నన్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు చేస్తున్నారు. అసమ్మతితో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని వెళ్తానని కూడా సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో